డ్యాం పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. గత కొన్నేళ్లుగా డ్యాం బాగోగులను పట్టించుకోకపోవటం వల్ల ఇప్పుడు డేంజర్ జోన్లోకి చేరుకుంది. ఏం చేసినా వర్షాకాలం పూర్తి స్థాయిలో రాకముందే చేయాలి. కానీ పరిస్థితి చూస్తుంటే డ్యాంలోకి ఆల్రెడీ వరద మొదలైంది. ఇంకాస్త గట్టిగా వానలు పడితే శ్రీశైలం నిండటం ఖాయం. మళ్ళీ గేట్లు ఓపెన్ చేస్తే డ్యాం పరిస్థితి ఏంటి అన్నది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్కుగా మారింది. గట్టిగా ఖర్చు చేస్తే శ్రీశైలం జలాశయం మెయింటెనెన్స్కు ఏటా 3 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. పోయేది 3 కోట్లే, కానీ ఈ ప్రాజెక్టుతో ఏపీ తెలంగాణకు ఎంతో మేలు జరుగుతుంది. వందల కోట్ల ప్రయోజనాలున్నాయి. కానీ ఏం లాభం? గత కొన్నేళ్లుగా సరైన మెయింటెనెన్స్ లేక శ్రీశైలం డ్యాం ఇప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్ళింది. విభజన తర్వాత నాగార్జున సాగర్ డ్యాం బాధ్యత తెలంగాణ చూస్తుండగా శ్రీశైలం నిర్వహణ ఏపీ చూస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల కాలంలో కేవలం 50 లక్షల నిధులు మాత్రమే మంజూరు చేయగా 54 మంది జేఈలు అవసరముంటే కేవలం 6 మాత్రమే ఉన్నారు. అంటే పరిస్థితి అస్సలు బాగాలేదు. డ్యాం గేట్లు తెరిచినప్పుడు కిందకు వచ్చే నీళ్లు పడే చోట పెద్ద గొయ్యిలా తయారైంది. నీటి ఫోర్సుకు ఆ గొయ్యి పెరిగి పెద్దదైంది. ఇది అటు తిరిగి ఇటు తిరిగి డ్యాం పునాదుల కింద నుంచే పెద్ద గుంతగా మారుతోందని అంటున్నారు. సో ఫౌండేషన్కే పెద్ద ప్రమాదం. అదే జరిగితే నీళ్లు ఇక రిజర్వాయర్లో ఆగే పరిస్థితి ఉండదు. వీటికి తోడు పునాదులు కదిలితే డ్యాం గేట్లకే ముప్పు వాటిల్లుతుంది. ఇది డ్యాం ప్రెజెంట్ కండిషన్. ఫ్లంజ్ పూల్ దాకా వెళ్లే అప్రోచ్ రోడ్డుకు 52 కోట్లు, ఏప్రాన్ రిపేరుకు 40 కోట్లు కావాలి. సో అసలు సమస్య ఏంటో గుర్తించేందుకు 12 రకాల పరీక్షలు చేయాలి. వాటి కోసం చాలా టైం తీసుకున్నారు ఇరిగేషన్ ఆఫీసర్లు. నిధులు కూడా సరిపోలేదు. అయితే కూటమి ప్రభుత్వం 5 నెలల కిందటే అవసరమైన టెస్టుల కోసం 14.70 కోట్లు మంజూరు చేసింది. నిజానికి డ్యాంకున్న ఇతర రిపేర్లు, కరెంటు వ్యవస్థలు వంటి పనులన్నిటికీ కలిపి డ్రిప్ పథకం కింద 108 కోట్లు మంజూరు చేయడానికి ప్రపంచ బ్యాంకు ఒప్పుకున్నా ఆ ఒప్పందం కూడా ముందడుగు పడలేదు. సో ఎన్డీఎస్ఏ నివేదిక తర్వాత ఏపీ ప్రభుత్వం ముందుకు కదిలింది. లేటెస్ట్గా శ్రీశైలం డ్యాంను పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ సైంటిస్టులు పరిశీలించారు. డ్యాం అధికారులతో సమీక్షించారు. ఫ్లంజ్ పూల్ లోతుపై ఆరా తీశారు. 2009లో భారీ వరదల కారణంగా డ్యాం ముందు ఏర్పడిన భారీ గొయ్యిని, గ్యాలరీని, గేట్లను, అప్రోచ్ రోడ్లను పరిశీలించారు. ఏప్రిల్లో శ్రీశైలం డ్యాంను నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డ్యామ్ డిజైనింగ్ అధికారులు పరిశీలించి రిపోర్టు కూడా ఇచ్చారు. శ్రీశైలం డ్యాంకు పెద్ద సమస్య ఏంటంటే ఈ ఫ్లంజ్ పూల్. ఈ గొయ్యిని తక్షణమే మూసేయాలి. ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పని కాదు. అందుకే టెంపరరీ రిపేర్లతో ఈ వర్షాకాలం సీజన్ ముగించేయాలి. ఆ తర్వాత శాశ్వత ప్రాతిపదికన పనులు చేయాల్సి ఉంటుంది. శ్రీశైలం డ్యాం ఫ్లంజ్ పూల్లో డ్యాం భద్రతకే ముప్పు ఉండటంతో ఇతర దేశాల టెక్నాలజీని వాడి ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే కృష్ణా, తుంగభద్రలో వరద ప్రవాహం పెరుగుతుండటంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. జూన్ 4న విశాఖకు చెందిన ప్రైవేట్ సంస్థ అత్యాధునిక కెమెరాలతో అండర్ గ్రౌండ్ వాటర్ వీడియో రికార్డు చేసి రిపోర్ట్ అందిస్తోంది. ఇటీవలే కర్నూలుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిజైన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ టీమ్ డ్యాం అధికారులకు వీడియో ఫుటేజ్ అందించారు. ముప్పు పెరగకుండా తక్కువ టైంలో ఏం చేయాలి, ఇదే పెద్ద టాస్క్గా మారింది. ఇప్పుడు శ్రీశైలం డ్యాం నిర్వహణ విషయంలో అనుకున్న పనులు అనుకున్న సమయానికి మొదలు కాలేకపోయాయి. దీంతో సమస్య పెరిగి పెద్దదై ఇక్కడ దాకా వచ్చింది. భారీ వరదలు వస్తే ఏంటన్న డౌట్లు పెరుగుతున్నాయి. అంతకు ముందే ఏం చేయాలన్నది కూడా చాలా కీలకంగా మారుతోంది. చిన్నగా మొదలైన సమస్యను ఇప్పటిదాకా పట్టించుకోకపోవటం వల్లే ఈ పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు ఇంజనీర్ల ముందున్న మార్గం ఏంటి? ఫ్లంజ్ పూల్ సమస్యకు పరిష్కారం చాలా శ్రమ, సమయం, ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అంత ఈజీ కాదు. గుంత చిన్నది కాదు. గుంత చిన్నగా ఉన్నప్పుడే నిర్లక్ష్యం చేయటంతోనే ఇప్పుడది భారీ ఊబిగా మారి తయారైంది. ఏకంగా 143 అడుగుల లోతైన గుంత అంటే మాటలు కాదు. ఇప్పటికే ఎన్డీఎస్ఏ డ్యాం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు అని గతంలో చాలాసార్లు సీరియస్ అయింది కూడా. శ్రీశైలం డ్యాం చరిత్ర చూస్తే దీని నిర్మాణం 1960లో ప్రారంభమైంది. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ 1963 జూలై 24న శంకుస్థాపన చేయగా డ్యాం నిర్మాణం జూలై 26, 1980లో పూర్తయింది. నాటి ప్రధాని ఇందిరాగాంధీ దీన్ని ప్రారంభించారు. ఇక రెండో దశ నిర్మాణం 1987లో పూర్తయింది. దీంతో ఇది జల విద్యుత్ ఉత్పత్తితో పాటు సాగునీటి సౌకర్యం కల్పించే బహుళ ప్రయోజన ప్రాజెక్టుగా మారింది. నిజానికి ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఆర్థిక, సాంకేతిక సమస్యలతో పనులు ప్రారంభమైన 20 ఏళ్లకు పూర్తయింది.
మొత్తం నిల్వ సామర్థ్యం 216 టీఎంసీలు, 12 గేట్లున్నాయి. శ్రీశైలం డ్యాం 19 లక్షల క్యూసెక్కుల వరదను తట్టుకునేలా రూపొందించబడినప్పటికీ 2009లో 25.5 లక్షల క్యూసెక్కుల వరదను సక్సెస్ఫుల్గా కంట్రోల్ చేసింది. నాడు డ్యాం భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నా బలంగానే ఆపింది. అయితే అప్పుడే ఈ ఫ్లంజ్ పూల్ మరింత విస్తరించింది. నిజానికి శ్రీశైలం ప్రాజెక్టులో వెంటనే చేయాల్సిన పనులపై జాతీయ డ్యాం భద్రత అథారిటీ దృష్టి సారించింది. 2 తెలుగు రాష్ట్రాలకు కీలకమైన ప్రాజెక్టులో అనేక సమస్యలు ఉండటంతో వచ్చే వరదల్లోపు చేయాల్సిన పనులేమిటో ఇటీవలే తేల్చి చెప్పింది. ఫ్లంజ్ పూల్ సమస్య శాశ్వత పరిష్కారం కావడానికి టైం పట్టేలా ఉండటంతో అది స్పిల్వే వైపు, డ్యాం వైపు విస్తరించకుండా మొదట సిలిండర్ల పునరుద్ధరణకు ప్రాధాన్యం ఇవ్వాలని అథారిటీ నిర్ణయానికి వచ్చింది. స్పిల్వే దిగువన 2 వైపులా ఉన్న కొండలు జారిపోతున్నాయి. ఆ రాళ్లు స్పిల్వేకు అడ్డంగా పడే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితుల్లో కొండలు జారిపోకుండా ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరాన్ని సూచించింది. వీటితో పాటు యాప్రాన్లోకి వెళ్లేందుకు వీలుగా రోడ్డు పనులు చేయాలంది. ఫ్లంజ్ పూల్ను ఎలా పూడ్చాలి అన్నది బిగ్ టాస్క్గా మారింది. ఎందుకంటే 143 అడుగుల లోతు పూర్తి చేయటం చాలా కష్టం. శ్రీశైలం స్పిల్వే దిగువన యాప్రాన్కు ఫ్లంజ్ పూల్ గొయ్యికి మధ్య గతంలో 62 స్టీల్ సిలిండర్లు ఏర్పాటు చేశారు. 2009 భారీ వరదలకు ఇవి ధ్వంసమయ్యాయి. వీటిలో దాదాపు 20 సిలిండర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. మిగిలినవి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ సిలిండర్లు ఉండటం వల్ల ఫ్లంజ్ పూల్ డ్యాం వైపు విస్తరించకుండా ఆపచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని సిలిండర్లను వెంటనే రిపేర్ చేయాలని చెప్పింది ఎన్డీఎస్ఏ. ఎన్డీఎస్ఏ ఏపీ ప్రభుత్వానికి మొత్తం 23 పేజీల లేఖ, 5 పేజీల టెక్నికల్ రిపోర్టును ఇటీవల ఇచ్చింది. డ్యాం యాప్రాన్ రోడ్డు కొట్టుకుపోయినా తిరిగి నిర్మించలేందని, 2018 నాటి హైడ్రోగ్రాఫిక్ సర్వే ప్రకారం యాప్రాన్కు 50 నుంచి 220 మీటర్ల దూరంలో కోత ఉందని చెప్పింది. కుడి, ఎడమ వైపున అలాగే సిలిండర్ల దగ్గర కూడా 160 మీటర్ల వరకు, కొన్ని చోట్ల 160 నుంచి 122 మీటర్ల వరకు ఫ్లంజ్ పూల్ గుంతలున్నాయి. ఫౌండేషన్ గ్యాలరీలోనూ సి పేజీని ఎన్డీఎస్ఏ టీం ఐడెంటిఫై చేసింది. ఎడమగట్టు దెబ్బతినే ప్రమాదం ఉండటంతో గేట్ నెంబర్ 1 నుంచి నీటి వరదను విడుదల చేయొద్దన్నారు. వర్షాలు పెరిగి వరదలు వచ్చేలోపు తాత్కాలిక చర్యలు తీసుకోవాలని, అందుకోసం మరిన్ని అధ్యయనాలు జరపాలన్నది ఎన్డీఎస్ఏ. 1 నుంచి 39 సిలిండర్లు తక్షణం బాగు చేయాలి. వాటిని కాంక్రీటుతో నింపటం వంటివి చేయాలి. 5 నుంచి 6 గేట్ల వినియోగం తగ్గించాలి. శాశ్వత చర్యల కోసం సిడబ్ల్యూసిని సంప్రదించాలి. కొండ చర్యలు కోతకు గురి కాకుండా రక్షణ చర్యలు తీసుకోవాలి. ఈ ఫ్లంజ్ పూల్ పూర్తి స్థాయిలో రీడిజైన్ చేయాలి. స్లోప్ స్టెబిలైజేషన్ చేయాలి. కేబుల్ వే ఆధునీకరించాలి. మానిటరింగ్ వ్యవస్థలన్నీ పాతగా ఉన్నాయి, అప్గ్రేడ్ అవ్వలేదు. అందుకని ఆధునిక జియో టెక్నికల్ సామాగ్రి ఏర్పాటు చేయాలి అని ఎన్డీఎస్ఏ సూచించింది. నిజానికి కొందరు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ 1985లోనే డ్యాం ముందు ఫ్లంజ్ పూల్ ఏర్పడిందన్నారు. దాన్ని రిపేర్లు చేయకపోవడంతో ఇక్కడి దాకా వచ్చిందని గుర్తు చేస్తున్నారు. నిజానికి ఇప్పుడు రిపేర్లు చేయాలంటే చాలా సవాళ్లున్నాయి. యాప్రాన్ దగ్గర పనులు చేయటం అంత ఈజీ కాదు. రోడ్డు వేస్తే వరద వచ్చినప్పుడు మళ్ళీ డ్యామేజ్ అవుతుంది. అండర్ వాటర్ టెక్నికల్స్ వాడాల్సి ఉంటుంది. ఇందుకోసం నెలల కొద్దీ టైం పడుతుందని అంటున్నారు. కాపర్ డ్యాం కట్టి లేటెస్ట్ టెక్నాలజీ వాడి దశల వారీగా పనులు పూర్తి చేయాలి. మరోవైపు ఈ డ్యాం మెయింటెనెన్స్ విషయంలో మరో ఇష్యూ కూడా ఉంది. ఇది అటవీ ప్రాంతంలో ఉండటంతో ఇంజనీర్లు తమ పలుకుబడి ఉపయోగించుకొని శ్రీశైలం డ్యాం దగ్గర పోస్టింగ్ పడకుండా చూసుకుంటున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫ్లంజ్ పూల్లో ఏర్పడిన గుంతను తాత్కాలికంగా సిమెంట్, కాంక్రీట్, టెట్రాపాట్స్తో నింపటం ద్వారా నీటి ప్రవాహ శక్తిని తగ్గించవచ్చని అంటున్నారు. ఈ టెట్రాపాట్స్ నీటి వేగాన్ని తగ్గించి ఎక్కువ కోత లేకుండా నివారిస్తాయి. అయితే ఈ మెథడ్ తాత్కాలికమే, ఎందుకంటే ఋతుపవనాలు వచ్చేసాయి. వర్షాకాలం సీజన్ కూడా ప్రారంభమైంది. ముంబై తీరంలో భూమి కోత లేకుండా ఉండేలా టెట్రాపాట్స్ను సక్సెస్ఫుల్గా ఉపయోగించారు. సో ఇప్పుడు టెంపరీగా ఇది ఉపయోగపడుతుందా లేదా అన్నది చూడాలి. ఫ్లంజ్ పూల్ గుంత లోతు, విస్తీర్ణం, డ్యామ్ ఫౌండేషన్ పై దాని ప్రభావాన్ని అంచనా వేయడానికి జియోఫిజికల్, టెపోగ్రాఫికల్ సర్వేలు చేస్తున్నారు. ఈ సర్వేలతో గుంతలోని క్యావిటీలు, బెడ్ రాక్ స్టైల్ ఏంటో తేలిపోనున్నాయి. అడ్వాన్స్డ్ అండర్ వాటర్ వీడియోగ్రఫీతో ఫ్లంజ్ పూల్ నీటి అడుగున ఉన్న నిర్మాణాలను పరిశీలించి గుంతకు సంబంధించి ఖచ్చితమైన డేటా గుర్తిస్తారు. సో ఫ్లంజ్ పూల్ సమస్య నుంచి బయటపడాలి అంటే స్వల్పకాలిక చర్యలతో మొదలుపెట్టి దీర్ఘకాలిక చర్యలు చేపట్టాల్సి ఉంటుంది.